హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మానస వీణ కథను విందామండి. అమ్మా, అక్క బావ వచ్చారు. చిన్న కూతురు మానస కేక విని తడి చేతుల్ని పొడి కొంగుకు తుడుచుకుంటూ బయటకు వస్తున్న దేవకి మనసులో మల్లెల జల్లు కురిసింది. పెద్ద కూతురు భారతికి ఎదురెళ్ళి గుండెలకు హత్తుకుంది. అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అత్తగారి ఆదరణ సుధీర్ను ఉత్సాహపరిచింది. బావకేమమ్మా? మానస అక్క చెయ్యి అందుకుంది. గుండ్రాయిలాగా ఉన్నారు, మంచి ఉద్యోగం, అందాల బొమ్మ అక్క. కానీ అక్కనే చీపురు పుల్లలాగా అయ్యింది. గలగలా నవ్వేసింది. సుధీర్ ఎదురెళ్ళి సూట్ కేసు అందుకుంది. పాపం, ముప్పూటలా తింటూ కూర్చోలేక మీ అక్క అలాగైపోయింది తల్లి. మరదల నెత్తి మీద మొట్టికాయ ఇచ్చాడు సుధీర్. భార్య వైపు చూస్తూ, ఈ సిసింద్రి పిల్లకు చిచ్చుబుడ్డి మొగుడు దొరుకుతాడులే భారతి, హామీ ఇచ్చాడు. మా మానస అతన్ని 3 దేశాలు తిప్పి 3 సముద్రాల నీళ్లు తాగిస్తుంది, జాగ్రత్త. భారతి కనుబొమ్మలు గర్వంగా ఎగిరిపడినాయి. అబ్బా, లోపలికొచ్చి మాట్లాడుకోవచ్చు కదా. దేవకి, వస్తున్నా, లోపలికి వస్తున్నానోయ్. నారాయణ హుషారుగా కండువా సర్దుకుంటూ లోపలికి వచ్చేశాడు. భర్త చిలిపిదనం దేవకి నాశ్చర్యంలో ముంచెత్తింది. లోపలికి రమ్మన్నది తమరిని కాదు, అయితే నేను బయటికి వెళ్ళాలా? కండువా దులిపాడు. చూడమ్మా, మీ అమ్మ మర్యాద, కూతుళ్లతో మొరపెట్టుకున్నాడు. అందరూ హాయిగా నవ్వుకొని కుశల ప్రశ్నల్లోకి దిగారు. దీపావళి పండక్కి ఓ రోజు ముందే వస్తున్నట్లు వారం క్రితమే ఫోన్ చేశాడు సుధీర్. నారాయణ సంబరం అంబరాన్నంటింది. పిల్లలేరు అల్లుడు, ఇద్దరూ రెసిడెన్షియల్ స్కూలే కదా, ఎక్స్కర్షన్లకు తీసుకెళ్లారు స్కూలు వాళ్ళు. సరే కానీ ఎన్నిసార్లు రమ్మన్నా మా ఇంటికి ఎందుకు రావట్లేదు నాన్న? భారతి నిలదీసింది. చెల్లి వద్దన్నదా? అదెందుకంటుందమ్మా? మీరిద్దరూ నాకు 2 కళ్ళు, మగపిల్లలు లేరు కదా. అయినా ఈ ఊళ్ళో ఓ గ్రంథాలయం ప్రారంభించాము. రెగ్యులర్ లైబ్రేరియన్ వచ్చేదాకా నేనే లైబ్రేరియన్ను. అంతేకాదు, ఈ ఊళ్ళో ఓ జూనియర్ కాలేజ్ ప్రారంభించాలని తిరుగుతున్నాం. అయితే మామగారు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నమాట, సుధీర్ అనేశాడు. లోపల మాత్రం పూర్ ఫెలో, పట్నంలో రిటైర్ అయి పల్లెటూరుకు వచ్చిండు. ఉడుక్కుంటున్నాడు, గొణుక్కుంటున్నాడు. సైకాలజీ లెక్చరర్గా పనిచేసిన నారాయణకంతా అవగతమైంది. పాడి పంటలకు పుట్టిల్లు పల్లెటూరు అల్లుడు గారు. రేపటి పౌరులకు పల్లెటూర్ల గురించి అవగాహన లేకపోతే బియ్యం, చెట్లు, మామిడి తీగలు అనేస్తారు. గొల్లున నవ్వారంతా. సుధీర్కు కూడా తప్పలేదు. దేవకి వంటింట్లోకి వెళ్ళింది. సోఫాలో కూర్చొని కబుర్లలోకి దిగారు. మానస మధ్యలోనే వెళ్ళింది వంటింట్లోకి. ముగ్గురి కబుర్లు ముచ్చటగా సాగిపోతున్నాయి. చాగరం రైలు డబ్బాలో ఛాయవాలాలా రాగాలు తీస్తూ ట్రేతో సుధీర్ ముందుకొచ్చింది మానస. ముందుకు వంగి కప్పందుకున్నాడు. మరదల్ని ఆ పాదమస్తకం పరిశీలిస్తున్నాడు. సింధూరవర్ణం దేహఛాయ అపురూపమైన కుందనపు బొమ్మలాగా ఉంది మానస. తమకు సంతాన యోగం లేదనుకొని అత్తామామయ్యలు భారతిని అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకున్నారట. కానీ భారతి ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత మానస పుట్టిందట. గుర్తుకొచ్చింది. పెదాలు చప్పరిస్తూ ఖాళీ కప్పు మానసకిచ్చాడు. మరో డాస్ కరణ్ ఛాయ్ కావాలా? వేసుకో బావా. మానస ఛాతీ మీదున్న జడ కొండపాకుతున్న నల్ల నాగులాగా ఉంది. 3 రాళ్ల ముక్కుపుడక సమ్మోహనాస్త్రంలాగా ఉంది. ఛాయ్కేం గాని ఈ కొసరి వడ్డింపులేవో పండగ కట్నం వద్ద చూపించండి మరదలు గారు. ఇంకా పండగ కట్నమా? ముక్కు మీద వేలేసుకుంది మానస. మా అక్కనే లక్షల కట్నం బావుగారు అంటూ భారతి చేతిలోంచి ఖాళీ కప్పందుకొని తుర్రుమంది. నిండుగా సద్దుల బతుకమ్మలాగున్న ఆర్టీసీ బస్సు హైదరాబాదు హద్దులు దాటి పల్లెబాటలో పయనిస్తోంది. ఆనాడు ఆర్మీలో చేరకపోతే ఈరోజు ఈ బ్యాంకు ఉద్యోగం వచ్చేదా? యుద్ధంలో పోగొట్టుకున్న కాలు మోకాల వరకు స్థానంలో అమర్చిన జైపూర్ కాలును సర్దుకొని సీటుకు జారగిలపడ్డాడు మధుకర్. కుదుపులతో బస్సు ముందుకెళ్తూ ఉంటే ఆలోచనలు వెనక్కు లాక్కెళ్తున్నాయి. స్పృహ తెలియని వయసులో అమ్మా నాన్నలు చనిపోయారు. యాక్సిడెంట్లో ప్రాణాలు వదులుతూ మావయ్య చేతుల్లో పెట్టారు. ఇంటర్ పాస్ అవగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్కి వెళ్ళబోతుంటే
మామయ్య కళ్ళు మంచు పూలైనాయి. మిలిటరీలో పనిచేయడం గర్వకారణమే కానీ మధు, నువ్వు నా గారాల చెల్లి, తీపి గుర్తువురా. గొంతు వణికింది. మాకు కొడుకులు లేరు, నువ్వే మా కొడుకువు. అత్తయ్య ఆవేదన అతలాకుతలం చేసేసింది. ఇద్దరికీ సముదాయించాల్సి వచ్చింది. 10వ తరగతి పరీక్షలకు తయారవుతున్న మానస, అమ్మా, బావక ఉద్యోగం దొరకడం అదృష్టమే, పోనివ్వండి. మానస మద్దతుతో మనసు తేలికైంది. మనసు తెర మీద మానస ప్రత్యక్షమైంది. చిన్నప్పుడు బడిలో గుడిలో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన మరదలు పెళ్ళీడుకొచ్చింది. ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడే. కార్గిల్ యుద్ధంలో కాలు పోకపోతే మానస నా సొంతమయ్యేదేమో. కీచుమంటూ ఆగింది బస్సు. పెట్టుడు కాలును మరోసారి సరిచూసుకొని బస్సు దిగాడు. సాయం సమయం. పల్లె వాతావరణం కన్నా తల్లి ఒడిలాగా ఉంది. తన కళ్ళ ముందే పెరిగిన చెట్లు తోవకిరువైపుల్లా సైనికుల్లా నుంచుని తలలాడిస్తూ స్వాగతం పలుకుతున్నట్లున్నాయి. మేతకెళ్ళిన పక్షులు ఆకాశ మార్గాన వరుసలు కట్టి తిరిగొస్తున్నాయి. అడవికెళ్ళిన పశువులు ఇంటికి తిరిగి వస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గోధూళి ఆ పక్షులను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఇల్లు దగ్గరైంది. ఎక్సెస్ సర్వీషన్ కోటాలో దొరికిన బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాత ఊరికి రావడం ఇదే మొదటిసారి. ఊరు కొత్త హంగులు సంతరించుకుంటోంది. రామ రామ రఘురామ అని పాట వస్తూ ఉంది. పక్కింటి అరుగు మీద కూర్చున్న రామయ్య తాత పాట ఆపాడు. ముందుకు వంగి పరీక్షగా చూస్తూ, ఎవరు, మధుకర్ బాబేనా పలకరించాడు. పలకరింపుతో ఒళ్ళు పులకరించింది. అవును తాత, బాగున్నావా? బాగున్నా నాయనా. భారతమ్మ భర్తతో వచ్చేసిందప్పుడే. చల్లగా బతుకు. గడపలోనే ఎదురైంది మానస. మొహం విచ్చుకుంది. అమ్మా, మధుబా వచ్చాడే. చిన్నపిల్లల కేరింతలు కొడుతూ చేతిలోంచి సూట్ కేసు లాక్కుంది. అక్క, మధుబా వచ్చాడే. వసారాలోకి వస్తున్న భారతికి ఎదురెళ్ళింది. భారతి మూతి 3 వంకర్లు తిరిగింది. ఎక్కడెవ్వరూ దిక్కులేరు కదా, ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్తాడు? గొణుక్కుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. సుధీర్ వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు. వదినా, అన్న బాగున్నారా? మధుకర్ వారికి ఎదురుగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. మానస సూట్ కేసు ఇచ్చింది. పెట్టుడు కాలును తొలగించాడు. సూట్ కేసులోంచి మలిచిపెట్టిన చెక్క కర్రను తీసి అమర్చుకొని పక్కన పెట్టుకున్నాడు. పిల్లలు రాలేదా అన్నయ్య? తానే మళ్ళీ పలకరించాడు. రాలేదు కానీ బ్యాంకు ఉద్యోగం బాగుంది కదా. చిరాకును అదిమిపెట్టి అడిగాడు పైకి. లోపలకు మాత్రం కుంటికులాసం, ఇంటికి మోసం. మామగారిని ఆస్తిని అమాంతం సొంతం చేసుకుంటాడని ఊడిపడ్డాడు వెధవ. ఉడుక్కున్నాడు. అక్కాబావల ప్రవర్తన మానసకి ఏమాత్రం నచ్చలేదు. రా బావా, డ్రెస్ మార్చుకో. సూట్ కేసును పెట్టుడు కాలుతో సహా గదిలోకి తీసుకెళ్ళింది మానస. మధుకర్ నిట్టూర్చాడు. చంకకర్ర సాయంతో లేవబోతుంటే గుడికెళ్ళిన నారాయణ దంపతులు వచ్చారు. ఒరే మధుకర్, బాగున్నావా? చిరునవ్వుతో వచ్చి మధుకర్ను గుండెలకు హత్తుకున్నాడు. మేనమామ ఒడిదేవుని గుడిలాగుంది. అబ్బా, చాలా రోజులైంది మధు నిన్ను చూసి. దేవకి ఎద పొంగింది. కొండంత పండుగ దీపావళి. తూర్పు ఆకాశం బంగారు రంగు పులుముకుంటోంది. బావా, అక్క తలుపు మీద టకటకలు. అక్క, పొద్దు పొడవకముందే హారతులు తీసుకోవాలి. మానస మేలుకొలుపు. తయారవుతున్నాం కానీ కొంచెం ఆగవే. భారతి ఆవలించింది. నేనాగితే పొద్దు ఆగుతుందా? మీదే ఆలస్యం. మధుబావ కూడా రెడీ. కమ్మని నిద్ర ఖరాబైనందుకు కోపంగా ఉంది సుధీర్కి. వానికేం తెగిన గాలిపటం. భార్య చేతిలోంచి తువ్వాలు లాక్కొని బాత్రూంలోకి చొరబడ్డాడు. 10 నిమిషాలు కూడా కాలేదు. భారతి అందుకుంది. అబ్బా, త్వరగా తెమలండి. అమ్మా నాన్నలకు కోపం వస్తే బాగోదు. అవును, సుధీర్ గుండెల్లో గుండు సున్నా కనపడింది. ఆ పట్నం బంగళా ఆ కుంటి కులాసంగాడికో మానసుకో ఇచ్చేస్తారేమో. దువ్వెన అందించింది. నిజమే భారతి, మా ఆఫీసర్ కొడుకు అమెరికాలో ఇంజనీరు. అతనికి మానస ఫోటో పంపానని చెప్పాను కదా. అతనికి మానస నచ్చిందట. త్వరలోనే ఇండియాకు వస్తున్నాడు. వాళ్ళు కోటీశ్వరులు. కట్నం కూడా అడగరట. పెళ్ళవ్వగానే మీ చెల్లి కూడా అతనితో అమెరికా ఉడాయించేస్తుంది. డ్రెస్సు వేసుకుంటూ మురిసిపోతున్నాడు. అబ్బా, మీ బుర్ర ల్యాప్టాప్ కంప్యూటర్ సుమా. సంతోషం పట్టలేక చెయ్యందుకొని ముద్దు పెట్టుకుంది.
ఆ తర్వాత పట్నం బంగళా మనకొచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత కూతుళ్ళు అల్లుడు మేనల్లుడితో గడపడం అమితానందంగా ఉంది దేవతికి దంపతులకు. పెద్ద కూతురు అల్లుడికి బొట్టు పెట్టి కొత్త బట్టలు ఇచ్చారు. వాళ్ళు డ్రెస్సులు మార్చుకునేందుకు వెళ్ళారు. దేవకి పూజ పూర్తి చేసింది. తాంబూలంలో 5 రకాల పళ్ళు, జాకెట్ ముక్కలు వగైరాలు తయారుగా ఉన్నాయి. మంగళహారతి రెడీయా? జరి అంచు కండువ భుజం మీదేసుకుంటూ వచ్చాడు నారాయణ. గొంతులో ఖుషి. ఓ తయార్, మీదే ఆలస్యం. ఆశ్చర్యంగా చూసింది భర్తను. నారాయణ చూపులు ఆమె మీద నిలబడిపోయినాయి. నుదుట కుంకుమ బొట్టు, ఛాయ పసుపు రాసుకున్న మొహం నిగనిగలాడుతోంది. పాలనురగ లాంటి తెల్లని దోవితి, లైట్ గ్రీన్ సిల్క్ లాల్చీ. నా భర్త ఎప్పటికీ నవమన్మధుడే అనుకుంటూ ఉంటే, భారతి, మానస రెండర్రా, కొంగు నోటికి అడ్డం పెట్టుకొని నవ్వు ఆపుకుంది. భారతి సుధీర్లు చట్టాపట్టాలేసుకొని వచ్చారు కొత్త డ్రెస్సుల్లో. అమ్మా, ఇదే సమయం అనుకుంది భారతి. మానసను ఆ అవిటివాడికి ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదే. పట్టిచీర కొంగును అట్టహాసంగా సర్దుకుంది. మొహం చిట్లించి కూతుర్ని యగాదిగా చూసింది దేవకి. దేశం కోసం వాడు అవిటివాడయ్యాడు. నా చేతుల్లో పెరిగాడు గదమ్మా, గంభీరంగా అంది. దానికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. ముందు చెల్లి పెళ్లి చేసి ఆ తర్వాత అతని గురించి ఆలోచించాలంటావు కదమ్మా. నారాయణ అందుకున్నాడు. ఎవరికి ఎట్లా రాసి పెట్టుందో తెలియదు కదా. మానస మధుకర్లు వచ్చేశారు పూజ గదిలోకి. అంతా వచ్చేశాం, ఇహ కానివ్వండి నారాయణ ఆదేశం. చిన్న చాపల మీద మగవారు వరుసగా నుంచున్నారు. వారికి అభిముఖంగా ఆడవారు మంగళహారతితో నుంచున్నారు. ఆడవాళ్ళు మగవారికి బొట్టు పెట్టి హారతిలిస్తుంటే అందరి కళ్ళు ఆనందజ్యోతులయ్యాయి. మగవారు ఆడవారికి బొట్టు పెట్టి కుడుకలు, జాకెట్ ముక్కలు మంగళహారతిగా మారిన తాంబూలంలో ఉంచారు. జేబులోంచి రూపాయి నాణాలు తీసి అదే తాంబూలంలో రాశిగా పోశారు. నాణాల మీద అంతా పసుపు కుంకుమలు వేస్తున్నారు. ఇదే ధనలక్ష్మి పూజ గదా మావయ్య? ఉల్లాసంగా అడిగాడు మధుకర్. అవునరా, నరకాసుర సంహారంతో కష్టాల దేవత పోయి ధనలక్ష్మి వచ్చేసిందని భావన. ఆ ధనలక్ష్మి పూజ చేసుకొని ప్రసన్నం చేసుకుంటే సకల సంపదలు ఇస్తుంది. సుధీర్ వైపు చూస్తూ అన్నాడు నారాయణ. వెంటనే కొబ్బరికాయ కొట్టాడు. నిజమే, మన దేశంలో ప్రతి పండక్కి ఓ నేపథ్యం ఉంది బ్రదర్. మధుకర్ వీపు తట్టాడు సుధీర్. దేవునికి నైవేద్యంగా చూపిన సేమియాలో పంచదార కలిపి పంచింది మానస. అందరూ బయటకొచ్చి టపాసులు కాల్చుతుంటే వంటింట్లో దేవకి పని మనిషి సాయంతో వంట చేస్తుంది. టపాసుల పని పట్టిన వారంతా లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నారు. సేమియా పెట్టిన చేతులతో పప్పన్నం పెట్టాలి మరదలా. మానస అంతరంగాల్లో ఏ తరంగాలున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు సుధీర్. తప్పకుండా బావా. ఎర్రని పెదాల మీద చిరునవ్వులు ముత్యాల్లా మెరిశాయి. నా మార్దలకు నా మాట అంటే ఎంతో గురి, గర్వంగా నవ్వుకున్నాడు సుధీర్. మధుకర్ మనసులో మల్లెలు నవ్వినాయి. అయితే త్వరలో మానసను పెళ్లి కూతురుగా చూస్తామన్నమాట. మందహాసము. సిగ్గుల భారంతో మానస చిక్కిళ్ళు ఎర్రబారాయి. మధుకర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. భారతి భర్త వైపు చూస్తూ ఆ తరువాత మధుకర్ పెళ్ళే కదా కళ్ళను అర్థవంతంగా తిప్పేసింది. వంటింట్లోంచి సర్వపిండి పిండి వంట వాళ్ళ వాసన కమ్మగా వచ్చి నోరూరిస్తోంది. మామయ్య, మధుకర్కి సంబంధం చూసి పెట్టుంటారు. కూపీ లాగాలని సుధీర్ ప్రయత్నం. నారాయణ లేచి మధుకర్ పక్కన కూర్చున్నారు. పక్కనున్న చంకకర్ర గుండెల్ని మెలిపెట్టింది. మీ అమ్మనోసారి పిలువమ్మా, మానసను పురమాయించాడు. దేవకి వచ్చి కూర్చుంది. నారాయణ వాలకం గంభీరమైంది. మధు, నువ్వెవరినన్నా ప్రేమించావా? సూటిగా అడిగాడు మధుకర్. మౌనంగా చూశాడు. దేవకి అయోమయంగా చూసిందతన్ని. నారాయణ దంపతుల పట్ల మధుకర్ అణువణువు కృతజ్ఞతతో నిండి ఉంది. మామయ్య, అమ్మా నాన్న ఎలాగుంటారో నాకు తెలీదు. మీరే అమ్మా నాన్న అనుకున్నాను. మీకు తెలియకుండా ఏదీ చెయ్యను. భారతీ సుధీర్ మొహాలు వెలిగిపోయినాయి. ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ అవతారానికో ప్రేమ కూడానా అన్నట్లు ఉందా ముసిముసి నవ్వు. విషయమేమిటో దేవకికి అర్థమవుతోంది. నాన్న, మీరన్నా దేశమన్నా మధుబావకెంతో గౌరవం. మానస భావోద్వేగం. హృదయవీణ కళ్యాణరాగం పలుకుతోంది.
పక్కింటి వాళ్ళు కాలుస్తున్న చిచ్చుబుడ్డి వెలుతురు కిరణాలు నునులేత సూర్యకిరణాలతో పోటీ పడలేకపోతున్నాయి. ఇంకేదో కూపీ లాగాలనుంది సుధీర్కి. మరి మా కొంటె మరదలు మానస ఎవరినన్నా ప్రేమించలేదని గ్యారంటీ ఏమిటి? ముందు మానస పెళ్ళనుకున్నాం కదా. బావకు థ్యాంక్స్. మానస తల పైకి లేచింది. అవునమ్మా. పూల జడను గుండెల మీదకి లాక్కుంటూ తల్లిదండ్రుల వైపు చూసింది. అంతరాణాల్లోని పొంగులు చెక్కిళ్లను మెరిపిస్తున్నాయి. చెప్పు మానస. సుధీర్ అత్యుత్సాహం. ఆ అదృష్టవంతుడెవరో అతడెవరైనా సరే ఒప్పించి మెప్పించి నీ పెళ్లి జరిపిస్తాం. బిత్తరపోయి మొహాలు చూసుకుంటున్న తల్లిదండ్రుల హావభావాలను కళ్ళతో ఏరుకుంటున్న భారతి మానస పక్కకు వచ్చింది. చెప్పు తల్లి, నీ మానస చోరుడెవరో బుగ్గగిల్లింది మానస. ఓరచూపులు మధుకర్ మీదకు మళ్ళాయి. మధుకర్ బావ ఆర్మీలో చేరతానన్నప్పుడే నా మనసిచ్చాను. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా. మధుకర్ గుండెగుడిలో నేనున్నానన్న సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి నిర్మోహమాటంగా మాట్లాడుకున్నాం. పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అవును మావయ్య. మధుకర్ మనసు మయూరమైన అర్తిస్తోంది. మేము ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. నారాయణ దంపతుల మనసుల్లో సంతోష తరంగాలు ఎగిసిపడ్డాయి. శుభం. కోరస్ ఆశీస్సులు. సుధీర్ దంపతులు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.